అన్నవరం సత్యదేవుని ఆలయం 29న జరిగే భీష్మ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఏకాదశి రోజున 15,000 వ్రతాలు, సుమారు 1,00,000 మంది భక్తులు సత్యదేవుని దర్శించుకుంటారని అంచనా వేశామని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు వసతి గదులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు చేశామని చెప్పారు. ఏకాదశి నాడు అర్ధరాత్రి 1 గంట నుంచి వ్రతాలను 2 గంటల నుంచి భక్తుల దర్శనాలు ఉంటాయని అన్నారు. ప్రత్యేక క్యూలైన్లో పానీయాలు, మంచినీటి సదుపాయాలు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఓం సత్యదేవాయ నమః. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈ నెల అనగా 29/1/2026 భీష్మ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందండి. అదే గత సంవత్సరం తీసుకున్నట్టయితే 9,800 మంది వ్రతం చేయించుకున్నట్టుగా రికార్డు ఉంది. అలాగే 40,000 వరకు పీపుల్ స్వామివారి దర్శనానికి వచ్చినట్టుగా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే ఉచిత బస్సు వల్ల ఎక్కువ మహిళా భక్తులు దేవాలయాలకి మధ్య తాకిడి ఎక్కువ జరుగుతుంది. ఒక 50% ఎక్స్ట్రా వస్తారనే ఉద్దేశంతోనే మనం వ్రతాలకు కానీ అలాగే వచ్చే భక్తులకి క్యూ లైన్లు కానీ క్యూ లైన్లో త్రూ అవుట్ షామియానాలు, అలాగే హోల్డింగ్ పాయింట్స్, వాటర్ సప్లై అన్నది కూడా మనం ఒక 50% గతం కన్నా అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. రాబోయే 29వ తారీఖు జరిగే భీష్మ ఏకాదశికి సక్సెస్ఫుల్గా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఆ రోజు భక్తులకి అందరికీ దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులందరికీ స్వామివారి ప్రసాదంగా దద్దోజనం, ఆ తర్వాత పులిహార, ఆ తర్వాత కదంబం, ఈ 3 రకాల ప్రసాదాలు ఒకదాని తర్వాత ఒకటి భక్తులందరికీ త్రూఅవుట్ అందించాలనే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఆ రోజు అన్నప్రసాదం ఈ ఉభయదాతలకి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ రోజు అన్నప్రసాదం అనేది ఎప్పుడు జరిగే అన్నప్రసాద హాల్లోనే వాళ్ళకి ఇతరణ జరుగుతుంది. మిగిలిన భక్తులందరికీ నేను ముందుగా చెప్పినట్టు విధంగా దద్దోజనం, కదంబం, పులిహార స్వామివారి ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.